సూపర్ 6 పథకాలను అటకెక్కించి అమరావతి, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు పేర్లు జపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలం వెళ్లబుచ్చుతున్నారని, గత ప్రభుత్వం ఏవైతే అప్పులు చేస్తుందని విమర్శించి గద్దెనెక్కి నేడు అంతకుమించి అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. ఒంగోలు మలయలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం అప్పులపై రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి మీరు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నిర్మాణానికి అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారటం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, జిల్లా సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఏమన్నారు, మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత గ్రాంట్ అనలే, తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది. షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారేమో చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కేఎఫ్సి తెలుసు, కానీ ఈ కేఎఫ్డబ్ల్యూ అనేది ఒకటి ఉంది అనేది ఓడి చంద్రబాబు నాయుడికి తెలిసింది. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉందా, లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో, దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అప్పులు చేసినామో అప్పులు చేసినట్లు, మరి మీరు అప్పులు చేసేది అప్పులు చేసినట్టు కాదా? అది రాష్ట్రానికి భారం కాదా? రేపు పొద్దున ప్రజలు వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత వారిపైన ఉండదా? కాబట్టి ఏమంటే దీనిపైన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవ అంశము, మీరు ఇవాళ ఏది కూడా పారదర్శకంగా చేయడంలా, ఏ ఒక్క అంశం కూడా మీరు చివరికి ప్రభుత్వం అవాస్ పాలుతూ ఉంది. ఓకే, పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అది మేము కూడా కోరుతాం, వెల్కమ్ కూడా చెప్తాం. అది నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయాడు, ఇతర ప్రాంతాలు తిరిగాడు, లోకేష్ తిరిగాడు, పోయి దానికోసం కొద్ది కష్టపడుతున్నారు. వీ ఆల్సో వెల్కమ్ ఇట్. కానీ మీరు చేస్తున్నది ఏంటి, అవాస్ పాలయ్యే పద్ధతుల్లో టీసీఎస్కి ₹1 ఇస్తాం, ఇంకోటి కూడా 99 పైసలకి ఇస్తాం. 99 పైసలు ఉందని కూడా నాకు తెలియదు. 99 పైసలు ఎట్లా తీసుకుంటారో ఎట్లా ఇస్తారో కూడా. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాలపైన రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని ఏ రకంగా ముందుకు సాగాలి అనే అంశాలపైన మా రాష్ట్ర మహాసభలో, జాతీయ మహాసభలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. అందుకు గాను 3 రోజుల పాటు మొన్న త్రివేంద్రంలో మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించాం. ఆ తీర్మానం పైన దేశవ్యాప్తంగా చర్చ కూడా మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారి మన రాష్ట్ర సిపిఐ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఒంగోలు జిల్లా ప్రజలు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా సానుకూలంగా అండగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. అడివిగానే వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, సౌత్ ఇండియా బడ్జెట్ కావాలి. అది కాబట్టి అది ఆయనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలైతేనే భ్రమలైతే నాకు లేవు, అది గ్యారెంటీ చెప్తాను. మరి వాళ్ళేమో గవర్నమెంట్ ఏమంటే రివర్స్లో మాట్లాడుతుంది. నిన్న మత్స్యకారులకు ఇచ్చాము కదా, ఇంకోరు మళ్ళీ ఇచ్చాము, వాళ్ళు ఇంకా రైతులకి ఇవ్వలే, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే. తర్వాత స్టూడెంట్స్కి ఫీజులు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. తర్వాత యువకులకు వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలే. కాబట్టి అంటే నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి, అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంటుంది, అందులో ఖచ్చితమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, జీతాలు, పెన్షన్లు, అవన్నీ అవి అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పోను, మనం సంక్షేమ కార్యక్రమాలపైన ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఆయన
అంచనా ఉండి కూడా అంచనా లేకుండా చెప్పాడు పాపం అంటే కొత్తగా రాజకీయాల్లో క్వశ్చన్లు అట్లా చేసినారంటే ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నవాడు. ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చాలని నేనైతే అనుకోను. మరి నెరవేర్చండి ఎవరైనా తెలుగుదేశంలో చెప్తే వాళ్ళు తెలుగుదేశం కాబట్టి చెప్తున్నారంటాను.